నమస్తే, నేను మీ అఖిల. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. సో మొన్న జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో ఈ కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రోడ్డు మీద పడిన పరిస్థితి. సో ఇది 3వ రోజు. మనం అసలు ఈ బాధితుల పరిస్థితి ఎలా ఉంది, అసలు వీళ్ళు తిన్నారా లేదా, రోడ్ మీద పడుకుంటున్నారని చెప్తున్నారు. 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. చెప్పండి అండి. ఇప్పుడు మాకు మొన్ననేమో ఫస్ట్ రోజు కొంతమంది వచ్చారు, అధికారులు వచ్చారు, ఏమి చేయలేదు. మళ్ళా నిన్న కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇవాళ అసలు వచ్చేటోళ్ళు కూడా లేరు. మాకు ఎండల కొండల మేము ఇలా బడి ఉండేటోళ్ళని ఇవాళ అయిపోయినాయి. మాకు అన్నం కూడా ఇప్పుడు వండుకోవడానికి కూడా ఒక కుండ లేదు, ఏది లేదు. మేము ఏమి తినలేదు ఇప్పటి వరకు కూడా. నిన్న మొన్ననేమో బండి సంజయ్ అన్న తీసుకొచ్చి ఇచ్చిండు, ఇవాళ అది కూడా లేదు. మాకు టెంట్ కూడా బిక్కొని వెళ్ళిపోయారు. గుడిసెలు వేసుకోవడానికి ఏమైనా ఇస్తామన్నారా? గుడిసెలు వేసుకోవడానికి మన వినోద్ కుమార్ సార్ ఇస్తానన్నాడు, కానీ ఇంతవరకు ఏది ఇయ్యలేదు. ఈ రోజు ఎవరైనా వచ్చారా? మరి రాలేదు ఇంతవరకు, ఎవ్వరు కూడా రాలేదు. రాకుండానే వెళ్ళిపోయారు. ఇంతవరకు మాకు ఒక న్యాయం అనేది ఏది కూడా జరగలేదు. మాకు రోడ్డు మీద అండి, దోమలకి రోడ్డు మీదనే ఉట్టిగానే పక్కలు వేసుకొని ఉట్టిగానే చెద్దర్లు బండి సంజయ్ అన్న వచ్చినాయి వేసుకోవటం, ఉట్టిగా పండుకోవటమే. చెద్దర్లు కప్పుకోవటం కూడా లేవు, కప్పుకోవటానికి కూడా లేవు. మాకు పక్కలకి కూడా ఉంటే బాగుండు, కానీ పర్దాలు సాపలు అన్ని కాలిపోయాయి. ఇంకా మేము పక్కలు వేసుకుంటాము, అలా పక్కలు వేసుకొని పండుకోవడానికి అయ్యే పనికి వచ్చినాయి తప్ప ఇప్పుడు ఏది కూడా లేదు మా కాడ. అమ్మ మీరు మాట్లాడండి. మా ఇల్లులు కాలిపోయినాయి సారు. మేమంతా రోడ్డు మీద పడ్డాం. మా బట్టలు లేవు, గిడ్డలు లేవు, గోళ్ళు లేవు, ఏవి లేవు. వండుకొని తినడానికి ఇబ్బంది బాగా అవుతుంది. మాకు నీడ లేకుండా సవలత లేదా, ఏం లేదా. ఎవరు వచ్చిన వాళ్ళే లేరు. 3 రోజులు అవుతుంది. నీళ్లు తాగడానికి ఎవరైనా ఇచ్చారా? తాగడానికి కూడా నీళ్లు లేవు, స్నానాలకి ఏవి లేవు. గాబులు బలిపోయినాయి, డ్రమ్ములు బలిపోయినాయి, అసలు ఏమీ లేదు. మేము మొన్నటి నుంచి ఇట్టనే ఉన్నాం. కట్టుకునే బట్టలు నిన్న రాత్రి ఎవరు వచ్చి ఇచ్చిపోయినారు. ఆ రోజు నుండి ఎలా ఉన్నారు? ఇప్పటికి అలానే ఉన్నాం. ఇంకా అయ్యే వేసుకున్నాం. నిన్న ఒకళ్ళు ఇచ్చిపోతే వేసుకున్నాం. బండి సంజయ్ 2 రోజులు అన్నాలు పెట్టించిండు, ఒక రోజు టిఫిన్ పెట్టించిండు, బట్టలు ఇచ్చిండు, బోలు పోచలు. ఈ రోజు ఇంతవరకు ఎవరు రాలేదు. లేచిన కాంచి మొక్కలు అయితే ఇవ్వలే కనపడలే ఇడికి. మరి మమ్మల్ని ఇట్నే వదిలిపెడితే మాకు న్యాయం ఎవరు చేస్తారు? కలెక్టర్ అమ్మ కూడా ఇంతవరకు మా కాడికి రాలేదు. మరి మేము ఎట్టా మా బతుకులన్నీ రోడ్డు మీదనే ఉండాలనా? మరి మీరు న్యాయం చేస్తారా చేయరా? మాకు ఏది తెలుస్తలేదు. న్యాయం జరిగేంత వరకు సుమన్ టీవీ తరపున మేము పోరాడతామండి, ఖచ్చితంగా పోరాడాలి మేడం. మరి మేము ఈ రోడ్డు మీద ఈ బొక్కుల మసల ఈయనే ఉండవా? మాకు ఏదైనా నీడ పెట్టాలి కదా, నీడ తాగు చూపియావా? ఖచ్చితంగా మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము. మీకు న్యాయం జరిగేంత వరకు మేము మీకు అండగా ఉంటామండి. సరే మేడం. మరి ఇది నమ్మకం మీదనే ఉంటాను. ఓకే. చదువుకునే పిల్లగాళ్ళకి బొక్కులు లేవు, అలా అన్ని కలిపోయాయండి. ఆధారాలు మొత్తం కూడా సర్టిఫికెట్స్ అవన్నీ కూడా కలిపాయి. మీరు ఎవరైనా కలిసారా అండి? పోయి మేడానికి కలిసి వచ్చినాం, కలెక్టర్ మేడానికి కలిసి వినత పత్రం ఇచ్చి మేము అది పరిశీలిస్తాము. దాన్ని మేము ప్రయత్నంగా మీకు న్యాయం అనేది జరిగేటట్టు చూస్తాం అని అన్నది. ఇప్పుడే పోయి వచ్చినాం అంతే. ఇంతవరకు వాళ్ళు కూడా ఎవరు కూడా మరి ఎవరైతే రాలేదు ఇక్కడికి. చెప్పుతారు నిన్న మొన్న వచ్చారు, కానీ ఇలా ఆ సూత్రానికి కూడా వాళ్ళు ఎట్లా ఉన్నదో వాళ్ళు కూడా మరి వాళ్ళు ఉంటారా, వాళ్ళు తింటారా, నీళ్ళు తాగుతారా అని కూడా వాళ్ళు కూడా వచ్చి చూడలే. ఇంతవరకు కూడా డ్రెస్సులు లేవు, బుక్కులు లేవు, ఒక పెన్ను లేవు, ఏవి లేకుండా వాళ్ళు ఇన్నే ఉంటారు. మాకు కొద్దిగా న్యాయం జరిగేటట్టు చూడండి. మాకు కలెక్టర్ అమ్మ కూడా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. కలెక్టర్ ఏమన్నది మేము చూసి పరిశీలిస్తాము అని అన్నది అంతే. ఎట్లా అంటే ఇవాళ మొన్న వచ్చిర్రు కొంతమంది, నిన్న కొంతమంది తగ్గిరు, ఈ రోజు అసలే లేదు. రేపు ఇంకా అసలు కూడా మీరు కూడా వచ్చేది నమ్మకం తక్కువ. మాకు మాది బతికిది అట్లా. మీరు ఏం చదువుకుంటున్నారు? నేను హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన. ఇప్పుడు వెస్టర్న్ మైండ్ స్పేస్ లో జాబ్ చేస్తున్నాను. 3 రోజులు అవుతుంది మాది గుడిచెలు కాలిపోయి. మాకు తినడానికి, కట్టుకున్నానికి, ఉండడానికి ఏం లేదు.
చూసి ఇస్తాం అంటున్నారు కానీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మాకు ఇంతవరకు 3 days అయింది కానీ ఫుడ్ లేదు, అకామిడేషన్ లేదు, రోడ్డు మీద బతుకుతున్నాం. పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పిల్లగాళ్ళు పడుకోకుండా కానీ వాళ్ళకి దోమలు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. ఎవ్వరు నిద్ర లేకుండా 3 days 4 days నుంచి అట్నే ఉంటున్నారు. ఫుడ్ లేదు, ఏం లేదు. చూసి మేము ఇస్తాం అంటున్నారు మేడం, కానీ ఎప్పుడు ఇస్తారు అది? అంటే ఇంకా మేము ఎన్ని రోజులు బతకాలి రోడ్ల మీద? మురికి కాలువ పక్కన మీరు చూసుకుంటే అక్కడ ఉన్న టెంట్ కూడా బీకేసిరు. ఎందుకండి టెంట్ కూడా 2 days, మొన్న వచ్చారు, మొన్న ఎక్కువ మంది వచ్చారు, నిన్న తక్కువ మంది వచ్చారు, ఈ రోజు ఎవరు రాలేదు. ఈ రోజు వచ్చింది మీ సుమన్ టీవీ తప్ప ఎవరు రాలేదు మా దగ్గరికి. అంటే వాళ్ళు చేసిన అన్ని రోజులు అంటే నెల రోజులు ఎప్పుడు చేస్తారు? నెల రోజులు చేసినా మేము నెల రోజులు రోడ్ల మీదనే బతకాలనా? మా పరిస్థితి ఏంది అసలు? గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు, ఏం న్యాయం జరగట్లేదు మాకు. అదే వేరేటోళ్ళకి అయితే వరకల్లా ఏదో ఒకటి న్యాయం చేసి వాళ్ళకి ఏదో ఒకటి అకామిడేషన్, ఫుడ్ మొత్తం కల్పించేటోళ్ళు. మరి మాకెందుకు కల్పించట్లేదు? ఫుడ్ లేదు అంటే మేమేమన్నా ఉన్నోళ్ళమా? మేము గరీబ్ కాలేం. రెక్క ఆడంది డొక్క ఆడదు మాకు. ఈ రోజు మేము పనికి పోంది, రేపు మొత్తం ఏం తిండి లేకుండా ఉండాలి మేము ఇండ్లల్లా. ఇప్పుడు మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, మాకు బతుకు తెరువే లేదు మేడం. మా సర్టిఫికెట్లు కాలిపోయినాయి, నా డిగ్రీ సర్టిఫికెట్స్ మొత్తం కాలిపోయినాయి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఒక 10-12 members ఉన్నారు. బీటెక్ పాలిటెక్నిక్ 2 కంప్లీట్ చేసారు మేడం. వాళ్ళిద్దరి సర్టిఫికెట్స్ కాలిపోయినాయి. ఒక 2-4 members అమ్మాయిలు 10th class ఇంటర్ సర్టిఫికెట్స్ కాలిపోయినాయి. ఈ పాపయ్యి వీళ్ళ అన్నయ్య ఇంకొక 2-3 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ స్కూల్ పుస్తకాలు, సర్టిఫికెట్స్, బట్టలు, యూనిఫామ్స్ అన్ని కాలిపోయినాయి. ఇప్పుడు మా దగ్గర అసలు ఏం లేదు, కట్టుకున్న బట్టలు తప్ప ఏం లేవు మేడం. అవి కూడా వేరే ఇప్పుడు కనీసం మేము తాగడానికి వాటర్ ఇచ్చేటోళ్ళు లేరు మాకు. స్నానానికి దానికి పక్కకు పెడితే తాగడానికి కొన్ని నీళ్లు తాగండి రా అని ఇచ్చే వాళ్ళు లేరు మాకు. రోడ్ల మీద బతుకుతున్నాం మేడం. సో 3వ రోజు పరిస్థితి ఇలా ఉంది. దారుణమైన పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటున్నారు. న్యాయం జరిగేంత వరకు సుమన్ టీవీ తరపున ఖచ్చితంగా పోరాడతామని మేము మాట ఇస్తున్నాము. కెమెరా పర్సన్ చరణ్ తో అఖిల, సుమన్ టీవీ, కరీంనగర్.